అందరికీ నమస్సుమాంజలి. ఇదే మా మొదటి ద్వారం. ఇదే మా సింహద్వారం. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఇదే మా సింహద్వారం. రండి లోపలికి వెళ్దాం. ఆ అమరావతి, ఆ ఆంగన సౌందర్యలహరి ఛాలెంజ్. అందరికీ నమస్సుమాంజలి. అమరావతి న్యూస్ ప్రేక్షకులకు, మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు పల్లపోతి శివకుమారి. మా ఊరు ఒంగోలు. అమరావతి న్యూస్ వారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంప్రదాయ పోటీల్లో భాగంగా ఏర్పాటు చేసిన సౌందర్యలహరి ఛాలెంజ్ 2024కి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు మహిళల గురించి, మహిళా శక్తి గురించి కొంచెం సేపు ముచ్చడించుకుందామా? మహిళా దినోత్సవం రోజున స్త్రీశక్తిని అమాంతం ఆకాశానికి ఎత్తివేస్తాం. ఎంతోమంది స్పందిస్తుంటారు. ఈ మహిళా దినోత్సవం కేవలం ఉన్నత స్థాయి వర్గాల నుండి అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల కష్టం. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నా ఉమెన్స్ డే రోజు మహిళా శక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం మనకుంది. అందులో భాగంగా కొంతమంది గురించి వివరిస్తాను. భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని ఇందిరా ప్రియదర్శిని. భారతదేశపు మొదట వ్యోమగామి కల్పనా చావ్లా. భారతదేశపు మొదటి సైనికురాలు పునీత అరోరా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదర్శ మహిళలు, గొప్ప మహిళలు, వివిధ రంగాల్లో ప్రసిద్ధిగాంచింది స్త్రీలు. మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్థాపకురాలైన క్లారా జెట్లిన్ 1975లో ఈ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం మొదలైంది. దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు 8వ తేదీని ప్రత్యేక రోజుగా గుర్తించారు. అందుకే 8 మహిళా దినోత్సవంగా ప్రకటించారు. ఇంకా ఆదర్శం విషయానికి వస్తే పంచభూతాలతో పాటు తల్లి, చెల్లి, అక్క, వదిన ఇలా చెప్పుకుంటూ పోతే బంధాలు ఎన్నో, అనుబంధాలు ఎన్నెన్నో. అందరితోనూ మంచి చెడులు రెండు ఉంటాయి. మంచిని తీసుకుంటూ చెడును త్రుంచుకుంటూ వెనుకటి తరాల వారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకుపోతూ రేపటి తరాల వారికి ఆదర్శంగా మనం ఉందాం. తరువాత తరాల వారికి పూలబాట అవుదాం. ఇదే మన ప్రస్తుత కర్తవ్యం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అమరావతి న్యూస్ యాజమాన్యం మరియు సౌందర్యలహరి న్యూస్ యాజమాన్యం మరియు సౌందర్యలహరి ప్రోగ్రాం కోఆర్డినేటివ్కు ధన్యవాదాలు తెలుపుతూ స్వస్తి. ఇట్లు మీ శివకుమారి.